బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మనం బిగ్ బాస్ సీజన్ 9 లో థర్డ్ వీక్ లో ఎవరు ఎలిమినేషన్ అయిపోయారో చూద్దాం. ఆ విషయం చెప్తే మాత్రం మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకటి మనకి ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో కీ పాయింట్స్ మాత్రమే మనం మాట్లాడుకుందాం. సో ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా మనకి స్టార్టింగ్ నాగార్జున గారు అయితే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. సో రెండు టీమ్స్ అయితే సపరేట్ చేయడం జరిగింది. ఒకటి రెడ్ టీమ్ అండ్ ఒకటి గ్రీన్ టీమ్. సో అసలు టాస్క్ ఏంటంటే ఒక హీరో హీరోయిన్ ఫోటో పెట్టి వాళ్ళ ఫస్ట్ మూవీ గురించి అయితే చెప్పడం జరిగింది. సో మనకి దాంట్లో టీమ్ లీడర్ వచ్చేసి ఇమాన్యుల్ టీం గెలిచింది కాబట్టి దాంట్లో ఎవరికైనా సరే ఇంటి దగ్గర నుంచి వచ్చిన లెటర్ గానీ వాయిస్ మెసేజ్ గానీ అండ్ ఫొటోస్ గానీ చూపించడానికి అయితే నాగార్జున గారు అయితే చెప్పారు. సో ఇమాన్యుల్ గారు అయితే మనకి రీతు పేరు చెప్పడం జరిగింది. వాళ్ళ మమ్మీ మాత్రం చాలా ఎమోషనల్ గా అయితే తన గేమ్ గురించి అయితే చెప్పింది. వాళ్ళ డాడీ ఎలా అనుకున్నారు, సేమ్ అలానే నువ్వు ఖచ్చితంగా గేమ్ ఆడాలి, గెలవాలి, టాప్ 5 లో నువ్వు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ మమ్మీ అయితే ఇండైరెక్ట్ గా తన గేమ్ ఆడట్లేదు, పట్టించుకోవట్లేదు, వేరే వాళ్ళ మీద డిపార్ట్ అవుతుంది అండ్ తనే తొక్కేసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అయితే ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. మరి చూడాలి రీతు ఎలా గేమ్ ఆడుతుందో. ఈ టాస్క్ అయితే మన రెడ్ టీమ్ అయితే గెలిచింది అండ్ ఇమాన్యుల్ గెలిచిండు. సో ఇంకా మనకి నెక్స్ట్ అయితే నామినేషన్ ఉన్న వాళ్ళైతే అందరు నిలబడ్డారు. సో దాంట్లో అయితే మనకి రీతు అయితే సేవ్ అయింది. నాకు తెలిసి చాలా మంది పాజిటివ్ గా రీతుకు ఓటేషన్ మాత్రం ఖచ్చితంగా సంజన గారి కోసం దాన్ని హెయిర్ కట్ చేయించుకోవడానికి అయితే నా ఒపీనియన్. మరి మీరేం ఒపీనియన్ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే సేవ్ అయింది మాత్రం రీతు. సో ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి ఆస్క్ బేబీ అని చెప్పేసి 8 ఎపిసోడ్ నుంచి మనకి ఎప్పుడూ లేనంతగా ఈ ఎపిసోడ్ లో అయితే కొత్తగా అయితే బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సో అదేంటంటే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమ్ లో ఉన్న ఎవరైతే ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటాడో వాళ్ళ నెగిటివ్ అంటే వాళ్ళ హోమ్ లో ఇలా చేయకుండా ఇలా చేస్తే బాగుండు అని చెప్పేసి ఆడియన్స్ అయితే రాయడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రీతు ఏంటంటే లిటరల్లీ చిన్న విషయానికే ఏడుస్తుందని చెప్పేసి మన ఆడియన్స్ అయితే చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే పవన్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, తన గేమ్ ఆడకుంటే ఎక్కువ పవన్ కి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఆడియన్స్ అయితే రాయడం జరిగింది. సో దానికి రీజన్ ఏం చెప్పిందంటే రీతు, నేను బయట కూడా లిటరల్లీ నేను చిన్న వాటికి ఏడ్చేదాన్ని, చిన్న దానికి నాకు చాలా సెన్సిటివ్ అని చెప్పేసి రీతు చెప్పడం జరిగింది. సో దానికైతే 35% అయితే నిజం అని చెప్పారు, 65% అయితే తప్పు అని చెప్పేసి ఆడియన్స్ అయితే ఓటింగ్ చేయడం జరిగింది. సో ఇంకా ఇలా చాలా మంది అయితే ఉన్నారు, వాళ్ళది కూడా మనం తెలుసుకుందాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సుమనన్న గురించి ఏం చెప్పారంటే సడన్ గా మబ్బులో మెరుస్తావు, తర్వాతకి ఇలా అనుకునే లోపే మబ్బులో కరిగిపోతావు అని చెప్పేసి ఒక ఆడియన్స్ అయితే చెప్పడం జరిగింది. సో దానికి రీజన్ ఏంటంటే తన మాట్లాడే విధానంలో ఉన్నంత స్ట్రాంగ్నెస్ గేమ్ లో ఉండట్లేదు అని చెప్పేసి ఆడియన్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ సమాధానం సుమన్ ఏం చెప్పిందంటే నేను ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంప్రూవ్ అవ్వకుంటూనే వస్తుందని చెప్పేసి సుమన్ అయితే చెప్పడం జరిగింది. సుమన్ చెప్పిన సమాధానానికి అయితే ఆడియన్స్ అయితే 81% థమ్స్ అప్ ఇవ్వడం జరిగింది, నీల్డన్ అయితే 19% ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రకారం సుమన్ ఇంకా మంచిగా గేమ్ ఆడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుండంకులు గురించి అయితే ఒక ఆడియన్స్ అయితే ఏమని చెప్పారంటే నార్మల్ గా మీరు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తారు, తర్వాతకి నేను ఆ ఇంటెన్షన్ తో అనలేదని చెప్పేసి మళ్ళీ మీరు దాన్ని సర్దుకుంటారని చెప్పేసి ఒక ఆడియన్స్ చెప్పడం జరిగింది. బట్ దానికి రీజన్ ఏమి ఇచ్చినట్టే గుండంకులు, నేను అలా అనను, నాకు నార్మల్ గా ఉండే బిహేవియరే ఇది. ఒకవేళ నన్ను నార్మల్ గా చూసేవాళ్ళు బయట నా గురించి తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పేసి గుండంకులు అయితే చెప్పడం జరిగింది. బట్ నేను మాట్లాడే ఏదైతే వర్డ్ ఉంటుందో అది నిజంగా నేను కావాలని అయితే నేను అనని చెప్పేసి గుండంకులు అయితే చెప్పడం జరిగింది. ఇంకా గుండంకులు చెప్పింది కరెక్ట్ కాదు, అది మాకు రీజన్ ఫుల్ గా అనిపించలేదని చెప్పేసి ఆడియన్స్ అయితే 26% థమ్స్ అప్ చెప్పి 4% అయితే నీల్ థమ్స్ అప్ అయితే చెప్పడం జరిగింది. సో నాకేదైతే జెన్యూన్ గా అనిపించింది, చూడాలి మరి ఇది చూసిన తర్వాత అయినా మరి గుండంకులు ఏమన్నా మారుతాడేమో అని చెప్పేసి చూడాలి. మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీజకి మన ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే నువ్వు ప్రియా మీరిద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళి లొడలొడలు అంటే గొడవలు వేసుకున్నట్టు అనిపిస్తుంది, కానీ మాకు ఎంటర్టైన్మెంట్ అయితే అసలు అనిపించట్లేదు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే జెన్యూన్ గా మాట్లాడని చెప్పేసి ఆడియన్స్ అయితే రివ్యూ ఇవ్వడం జరిగింది. సో దానికి శ్రీజ ఏమి ఇచ్చిందంటే నేను నార్మల్ గా ఏదైనా మాట్లాడంటే ముక్కు సూటిగా మాట్లాడతాను, ఏదైనా సరే మొహం మీద చెప్తాను, వెనకకెళ్ళి మాట్లాడే బిహేవియర్ కాదు నాదని చెప్పేసి శ్రీజ అయితే చెప్పడం జరిగింది. బట్ మళ్ళీ శ్రీజ ఏమంటుందంటే నేను ఇప్పటి నుంచి ఒక 1 వీక్ నుంచి నేను అది మార్చుకున్నాను అని చెప్పింది. నువ్వే కదా ఇప్పుడు అన్నావు ముక్కు సూటిగా నేను మాట్లాడతాను చెప్పేసి మళ్ళీ తర్వాతకి నేను ఈ వీక్ నుంచి తగ్గించుకున్నా అంటే చాటు వెళ్ళి మాట్లాడుతున్నావు ఇప్పుడు అని చెప్పేసి కొంతమంది ఆడియన్స్ కి అయితే నాకు అట్లా ఫీలింగ్ అయితే నా ఒపీనియన్, నాకు కూడా అలానే అనిపించింది. సో దీని ప్రకారం అయితే శ్రీజకి అయితే 26% అయితే థమ్స్ అప్ రావడం జరిగింది, నీల్ థమ్స్ అప్ అయితే మనకి 76% అయితే శ్రీజకి అయితే రావడం జరిగింది. సో ఈ ఫీడ్బ్యాక్ చూసినాకైనా కొంచెం శ్రీజ తగ్గించుకోవాలని చెప్పేసి నా ఒపీనియన్. మరి మీద ఒపీనియన్ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అనమాట. పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే నేను అగ్ని పరీక్షలో గెలిపించింది నీ గేమ్ చూసి,
బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ గేమ్ అయితే అస్సలు కనిపించట్లేదు, అమ్మాయిల చుట్టే తిరుగుతున్నావు అని చెప్పేసి ఆడియన్స్ అయితే చెప్పడం జరిగింది. సో నా ఒపీనియన్ కూడా మ్యాక్సిమం అదే. ఎందుకంటే అగ్ని పరీక్ష కొంచెం మంచిగా ఆడిన వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత గేమే ఆడట్లేదు. ఎంతసేపటికి వాళ్ళని పోయి వదిలేద్దామా, వీళ్ళని పోయి వదిలేద్దామా, అమ్మ ఏడుసే పోయి వర్క్ చేసుకుందాం అన్నట్టు ఫీల్ అవుతాడు నా ఒపీనియన్. సార్ తన బిహేవియర్ బయట ఎలా ఉంటుందో నాకే తెలియదు, కానీ హౌస్ లో మాత్రం చాలా చండాలంగా నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో దీనికి ఇచ్చిన రివ్యూ, దీనికి ఇచ్చిన మన సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారంటే, నార్మల్ గా నా ఏజ్ ఉన్న వాళ్ళు కాబట్టి, నా జనరేషన్ వాళ్ళు కాబట్టి నేను వాళ్ళతో ఫ్రీగా ఉంటున్నా అని చెప్పేసి ఒక మాట చెప్పిండు. ఇంకొకటి ఏంటంటే నేను అగ్ని పరీక్షలు ఆడినంత బాగా నేను ఇక్కడ ఆడట్లేదని చెప్పేసి తనే ఒప్పుకుంటూ సో కొంచెం మంచిగా జెన్యూన్ గా అనిపించింది. కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే 42% అయితే ఖచ్చితంగా నమ్ముతున్నాం అని చెప్పేసి, ఏం చెయ్యకపోయినా అని చెప్పేసి నా ఒపీనియన్. సో ఇంకా 58% అయితే నీల్ థమ్స్ అప్ అయితే చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ అయితే. చూడాలి మరి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ ఎంత బాగా ఆట ఆడతాడో, మరి లేడీస్ కల్లా ఇంకా వెళ్తూ ఉంటాడో చూడాలి. మరి భరణి సార్ గురించి ఆడియన్స్ ఏమి ఇచ్చారంటే, మీరు కంటెంట్ కోసం మీ రియల్ ఫేస్ ఎందుకు మీరు చూపించట్లేదు, మాకు మీ రియల్ ఫేస్ కావాలి, మీరు రియాలిటీగా మాట్లాడాలని చెప్పేసి ఆడియన్స్ అయితే చెప్పడం జరిగింది. బట్ రీజన్ ఏం చెప్పిండంటే భరణి, నాకు ఇంకా యుద్ధం స్టార్ట్ కాలేదు, యుద్ధం అయితే ఖచ్చితంగా నేను ఒంటరిగా పోరాడతా అని చెప్పేసి భరణి అయితే చెప్పడం జరిగింది. బట్ నాగార్జున సార్ ఏం చెప్పారంటే, నువ్వు ఆల్రెడీ యుద్ధంలోనే ఉన్నావు, సో నువ్వు ఖచ్చితంగా పోరాడాలని చెప్పేసి 8% అయితే ఆడియన్స్ తరపు నుంచి భరణి సార్కి అయితే ఓటింగ్ రావడం జరిగింది. సో నీల్ థమ్స్ అప్ అయితే మనకి 42% అయితే రావడం జరిగింది మన భరణి సార్కి. చూడాలి మరి చూసిన తర్వాత మన తన ఫేస్ రియల్ ఫేస్ చూపిస్తాడా చూపిడా. సో ఇంకా మనకి నెక్స్ట్ అయితే తెలుసు కదా మూవీ టీమ్ అయితే రావడం జరిగింది. సిద్ధు, రాశికన్న అండ్ శ్రీనిధి అయితే ముగ్గురు అయితే రావడం జరిగింది. అండ్ డైరెక్టర్ వచ్చాడు అండ్ కమెడియన్ కూడా వచ్చారు. సో ఇంకా వాళ్ళైతే బిగ్ బాస్ లోకి వెళ్ళి మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు. జైలు గురించి వాటి గురించి అయితే చాలా సేపు అయితే మాట్లాడారు. ఇంకా అసలు మొత్తానికి లోపలికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి బతుకమ్మ కదా, సో దాని గురించి అయితే హోమ్ లో అయితే సెలబ్రేషన్స్ అయితే చేశారు. సో ఇంకా దాంట్లో అయితే మనకైతే బ్లూ టీమ్ అయితే గెలవడం జరిగింది. సో ఇప్పుడు మనకి బతుకమ్మ పేర్చిన దాంట్లో బి టీం గెలిచింది కాబట్టి, సో టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో దివ్య, తనైతే మనకి సంజన గారికి అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో సంజన గారు అయితే ఫోటో కానీ వాయిస్ మెసేజ్ కానీ ఏదైనా తీసుకోమని నాకైతే 2 ఇవ్వండి సార్ అని చెప్పి చాలా క్యూట్ గా అయితే నాగార్జున గారు అయితే అడగడం జరిగింది. సో నాగార్జున గారు అయితే ఓన్లీ వాయిస్ మెసేజ్ అయితే ఇచ్చారు. వాళ్ళ హస్బెండ్ అయితే చాలా జెన్యున్ గా మాట్లాడిపించింది. చాలా పాజిటివ్ గా అయితే సంజన గారి గురించి అయితే చెప్పడం జరిగింది. సో సంజన గారు మిస్ అయింది ఏంటంటే, ఫోటో ఇస్తే మాత్రం తను ఉన్న రోజు ఆ ఫోటో చూసుకుంటూ ఉండేదని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి తనుజ గారు. సో తనుజ గారికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, నార్మల్ గా మీరు సీరియల్ లో ఎలా ఉన్నారో సో సేమ్ ఆ హోమ్ లో కూడా అలానే ఉంటారు. దాని నుంచి ఎప్పుడు మీరు బయటకు వస్తారు, మీరు ఎప్పుడైతే కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి అయితే మాకు అస్సలు కనిపించట్లేదు. అండ్ మీరు ఫ్లవర్ నుంచి ఎప్పుడు మాకు ఆన్ ఫైర్ కనపడుతుంది అని చెప్పేసి ఆడియన్స్ అయితే ఒక రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది, ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. బట్ దానికి మన తనుజ గారు ఏమి ఇచ్చారంటే, నేను నార్మల్ గా ఫ్యామిలీ దగ్గర ఉన్నా సరే నాకు ఎందుకో కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయితే నేను అవుతాను, నేను ఉండేదే అలా అని చెప్పేసి తనుజ గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే మనకి ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారో దాన్ని అయితే ఖచ్చితంగా నేను గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా అయితే నేను బెస్ట్ గా ఉండడానికి అయితే ట్రై చేస్తాను చెప్పేసి తనుజ గారితో చెప్పడం జరిగింది. సో తనుజ గారికి అయితే 23% అయితే థమ్స్ అప్ అయితే గుడ్ గా వచ్చింది. బట్ నీల్ థమ్స్ అప్ అయితే మనకి 27% అయితే రావడం జరిగింది. సో దీని ప్రకారం అయితే తనుజ గారు మంచిగా ఆడాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసి డిమాండ్ పవన్ కి ఆడియన్స్ తరపు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సో మీకు ఒకసారి శ్రీజ చెప్పింది కదా, ఎవరైతే రీతు ఉందో తన కంటెంట్ కోసం నేను యూజ్ చేసుకున్నాను చెప్తే నేను కూడా అలానే అని చెప్పేసి మీరైతే ఆ వాటి యూజ్ చేయడం జరిగింది. మీరు అలా ఎందుకు అన్నారు, మీరు నిజంగా కంటెంట్ కోసమే రీతుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు లేకపోతే నార్మల్ గా నిజంగా జెన్యున్ గా చేస్తున్నారు అని చెప్పేసి ఫీడ్బ్యాక్ అయితే మనకి ఆడియన్స్ తరపు నుంచి అయితే రావడం జరిగింది. దానికి పవన్ ఇచ్చిన రీజన్ ఏంటంటే, నేను నార్మల్ గా జెన్యున్ గానే రీతుతో అయితే రిలేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాను, అది నాకైతే ఇక్కడికి వచ్చినాకనే కుదిరింది, బట్ నేను చేసేది మాత్రం ఫేక్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, నేను కంటెంట్ కోసం అయితే ఇలా చేయడం లేదని చెప్పేసి, అది నేను అన్ననే అనలేదని చెప్పేసి పవన్ అయితే అనడం జరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజమో మీరే చెప్పండి. ఆడియన్స్ అయితే 86% అయితే నీల్ థమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ 14% అయితే మనకి థమ్స్ అప్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి నిజంగా తను జెన్యున్ గా చెప్పాడు, నాకు అనిపించలేదు. సేమ్ ఆడియన్స్ కూడా అదే అనుకున్నారు. ఇంకా మన నెక్స్ట్ వన్ వచ్చేసి ఇమ్ము గురించి ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే, ఆడియన్స్ నార్మల్ గా మీరు ఆన్ ఫైర్, కోపం, ప్రేమ, అన్ని కామెడీ ప్రతి ఒక్కటి మాకు చూపించారు, ఇంకా మాకు ఇంకా చూపించాలని చెప్పేసి మేమైతే అనుకుంటాం చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, మీరు ఇది నిజంగా మీరు నిజమేనా లేకుంటే ఫిల్టర్ ఏమైనా ఉందా అని చెప్పేసి ఆడియన్స్ అయితే చెప్పడం జరిగింది. బట్ దానికి ఇమ్మో రీజన్ ఏమి ఇచ్చారంటే, లేదు నేను బయట కూడా నేను ఇలానే ఉంటాను, నా బిహేవియర్ ఇలా ఉంటుంది, నేను ఎవరితోనైనా సరే ఇలానే మాట్లాడతాను, నేను మన జరిగిన సంచాలక విషయంలో కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ నేను ఖచ్చితంగా నేను జెన్యున్ గా మాట్లాడని చెప్పేసి ఇమ్మో అయితే చెప్పడం జరిగింది. నిజంగా తను జెన్యున్ గా మాట్లాడని చెప్పేసి నాకు అనిపించింది అండ్ ఆడియన్స్ కూడా అనిపించింది. ఎందుకంటే ఎవరైతే థమ్స్
థమ్స్అప్ నీల్ థమ్స్అప్ ఉందో ఓన్లీ మనకి నీల్ థమ్స్అప్ అయితే 9% ఉంది. థమ్స్అప్ అయితే మనకి 91% అయితే థమ్స్అప్ ఉండడం జరిగింది. సో దాని ప్రకారం మనం అనుకోవచ్చు ఇమ్ము ఎంత జెన్యున్ గా ఆడుతున్నాడో గేమ్. సో ఇలానే జెన్యున్ గా ఆడాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఇంకా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి రాము రాథోడ్ గురించి ఆడిన ఫీడ్బ్యాక్ ఏంటంటే రాముడు మంచి బాలుడు అనే దాని మీదనే స్టాండ్ తీసుకుని ఉండిపోతావా అని చెప్పేసి ఆడియన్స్ అయితే చెప్పడం జరిగింది. నాకు కూడా అలా అనిపించింది. ఎందుకంటే ఆయన స్టిక్ అయిపోతుంది, అక్కడ నిజం జరిగిన అబద్ధం జరిగినా చెప్పలేకపోతుంది, ఇక్కడ దానికి వస్తుందని బయటకి రాలేకపోతుంది. సరే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అదే అనుకుంటారు అని చెప్పేసి నాకు అనిపించింది. సేమ్ ఆడియన్స్ కూడా అదే క్వశ్చన్ వేయడం జరిగింది. సో ఇంకా దానికి రీజన్ ఏమిటంటే రాము రాథోడ్ నార్మల్ గా నేను బయట అయితే చాలా హ్యాపీగా చాలా బాగా ఉంటాను, బట్ ఇక్కడికి వస్తారే సరే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, సరే నేను ఒక మాట కూడా దాన్ని నెగిటివ్ గా తీసుకున్నాను చెప్పేసి రాము రాథోడ్ అయితే చెప్పడం జరిగింది. నాకైతే జెన్యున్ గా అనిపించలేదు. సో దాని ప్రకారమే ఆడియన్స్ కూడా అలానే అనుకున్నారని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు హోమ్ లో బెస్ట్ అండ్ వరస్ట్ అని చెప్పి చెప్పమంటే మాత్రం బెస్ట్ అని చెప్పేసి ఇమాన్ అని చెప్పి నిజంగా అది గ్రేట్, అండ్ వరస్ట్ అని చెప్తే ఫ్లోరా గారి గురించి అయితే చెప్పాడు. నాకు ఫ్లోరా గారి గురించి కాకుండా ప్రియా గురించో శ్రీజ గురించి చెప్పుకుంటే బాగుందని నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుంది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా దీని ప్రకారం ఓటింగ్ మనకి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటింగ్ చేసిందంటే 73% అయితే రాంగ్ అని చెప్పేసి రాము రాథోడ్ అయితే చెప్పడం జరిగింది. నీల్ థమ్ అయితే వేయడం జరిగింది. థమ్స్అప్ అయితే ఓన్లీ 27% వేయడం జరిగింది. నాకైతే కరెక్ట్ అనిపించింది. మరి మీకేమనిపించింది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోరా గారు. ఫస్ట్ వీక్ లో మీరు కొంచెం ఫైటింగ్ చేసే ఎఫెక్ట్ ఎక్కువ పెట్టినట్టు మాకు అనిపించింది, బట్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఏదైతే ఉందో మీరు ఎక్కువ మాట్లాడలేరు అని చెప్పేసి మిమ్మల్ని జైలు వేయడం కూడా జరిగింది. బట్ అదే కంటిన్యూ చేస్తారు, ఇంకా అసలు మాట్లాడట్లేరు అని చెప్పేసి ఆడియన్స్ అయితే చెప్పడం జరిగింది. నాకు రీజన్ ఏమి ఇచ్చారంటే ఫ్లోరా గారు ఏమంటున్నారంటే నేను నార్మల్ గా నా ఎఫెక్ట్స్ అని పెడుతున్నారు, ఇంకొంచెం బెస్ట్ గా పెడతాను, నేను పెట్టలేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది, గేమ్ పరంగా నేను స్ట్రాంగ్ గా ఆడతాను అని చెప్పేసి ఫ్లోరా గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇంకా ఫ్లోరా గారు చెప్పే ప్రకారం అయితే 86% అయితే సో ఫ్లోరా గారికి అయితే డన్ థమ్స్అప్ రావడం జరిగింది. ఓన్లీ 16% అయితే నీల్ థమ్స్అప్ అయితే రావడం జరిగింది. ఐ థింక్ చాలా మంది అయితే తను ఫాలో చేస్తున్నారు, తన బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా మందికి తెలుసు కాబట్టి. సో ఇంకా ఇలా ఉన్నా సరే ఇంకొన్ని రోజుల్లో తను మారుతుందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, నాతో సహా. ఇంకా బిగ్ బాస్ ఇప్పుడు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా ఫ్లోరా గారు మారితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనమైతే. సో ఇంకా మనకి నెక్స్ట్ నామినేషన్ నుంచి సేవ్ అయింది ఎవరంటే మన గుండంకులు, అదే లత్పూర్ హరీష్. మరి ఆయన గురించి మనకి ఇంకా తెలియాలి, మరి ఆయన ఇంకెన్ని మాటలు మాట్లాడతారు, లేకుంటే ఎలా మాట్లాడుకుంటూ తగ్గించుకుంటాడో చూడాలి. సో ఆయన అయితే మన చాలా మంది అయితే సేవ్ చేయడం జరిగింది. సో ఇంకా థర్డ్ వన్ వచ్చేసి రాము రాథోడ్ అయితే ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలి, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి మనం డిపెండ్ చేయాలి. సో ఇలానే ఉంటే బయట కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా మంది దీనికి ఓట్స్ వేసారని చెప్పేసి నా ఒపీనియన్. మరి మీద ఒపీనియన్ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా ఫోర్త్ వన్ వచ్చి కళ్యాణ్ అనమాట. సో తను అగ్ని పరీక్షలు ఎంత స్ట్రాంగ్ గా గేమ్ ఆడిందో దీంట్లో ఆడట్లేదు, ఎంతసేపటికి ఆడవాసం చుట్టే తిరుగుతున్నాడు కాబట్టి అది తగ్గించుకొని ఇంకొంచెం గేమ్ మంచిగా ఆడాలి. అది కాకుండా ఒక ఆర్మీ కాబట్టి తనకి చాలా మంది సో తనకి చాలా మంది ఓట్స్ చేశారని చెప్పేసి నేనైతే అనుకుంటాను. మరి మీరేమనుకుంటారు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా మనకి నెక్స్ట్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో అయితే మనకి రెడ్ టీమ్ అయితే గెలవడం జరిగింది. సో రెడ్ టీమ్ గెలిచిన తర్వాత దాంట్లో ఎవరికైనా సరే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్ కానీ ఫొటోస్ కానీ చూడడానికి. సో దాంట్లో అయితే డెమన్ పవన్ కి అయితే ఇమ్మో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా వాళ్ళ డాడీకి ఆపరేషన్ అయిందంటే టంగికి, అయినా సరే వాళ్ళ కొడుకు కోసం వాయిస్ మెసేజ్ అయితే పంపించిండు, బట్ తన మాట్లాడే విధానం కొంచెం అంత ఇబ్బంది సో ఇంకా మనకి నెక్స్ట్ అయితే ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో అయితే మనకైతే సో ఇంకా మనకి నెక్స్ట్ అయితే టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో అయితే మనకి రెడ్ టీమ్ అయితే గెలవడం జరిగింది. సో ఇంకా రెడ్ టీమ్ గెలిచిన తర్వాత దాంట్లో ఎవరికైనా సరే ఇమ్ము అయితే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో అయితే మనకి ఈ పవన్ కి అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా పవన్ అయితే వాయిస్ మెసేజ్ కావాలని కోరుకున్నాడు. సో ఇంకా వాయిస్ మెసేజ్ లో వాళ్ళ డాడీ అయితే నేను చాలా బాగున్నా, నాకు హెల్త్ బాగుంది, నువ్వు మంచిగా ఆడు, నువ్వు ఇంకా స్ట్రాంగ్ ఆడాలి, నువ్వు ఖచ్చితంగా గేమ్ గెలవాలని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే చెప్పడం జరిగింది. మీకు ఒకటి తెలుసా, పవన్ వాళ్ళ డాడీ కంట తనకి ఆపరేషన్ అయిందంట, అయినా కూడా వాళ్ళ కొడుకు కోసం తనైతే వాయిస్ మెసేజ్ పంపించిండు. లిటరల్లీ అసలుకి పవన్ అయితే చాలా ఏడ్చిండు, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో అయితే నాకు ఇది కొంచెం వండర్ఫుల్ మూమెంట్ అనిపించింది. మరి మీకేమనిపిస్తుంది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మనకైతే రెడ్ టీమ్ అయితే గెలవడం జరిగింది. సో రెడ్ టీమ్ గెలిచింది కాబట్టి, ఇమాన్యుల్ టీం గెలిచింది కాబట్టి ఇమ్ము అయితే మనకి హరీష్ గుండంకులకి అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ గుండంకులు అయితే మనకి లెటర్ అయితే తీసుకున్నారు. సో లెటర్ లో అయితే చాలా పాజిటివ్ గా వాళ్ళ వైఫ్ అయితే రాసి ఇవ్వడం జరిగింది. సో చాలా స్మార్ట్ గా ఉన్నారని చెప్పేసి చాలా బాగా చాలా మంచిగా మాట్లాడారు
కొట్లాడుతున్నారు, ఇంకొంచెం మంచి ఇంప్రూవ్ కావాలని చెప్పేసి వాళ్ళ వైఫ్ అయితే రాసి ఇవ్వడం జరిగింది. మరి చూడాలి మరి తనకి ఎలా అనిపించిందో మంచిగా, కానీ మాకైతే అంత మంచిగా అనిపించట్లేదు. సో ఇప్పుడు జరిగిన ప్రతి ఒక్క టాస్క్ లలో ఎవరైతే గిఫ్ట్స్ అందుకున్నారో వాళ్ళే క్యాప్టెన్సీకి 5 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. సో దాంట్లో నుంచి 5 మెంబర్స్ లో ఎవరైనా సరే ఈ వీక్ కెప్టెన్ అవుతారు. సో దీని గురించి అయితే టాస్క్ అయితే పెట్టడం జరిగింది. సో ఇంకా మనం కెప్టెన్సీ టాస్క్ లో అయితే 5 మెంబర్స్ అయితే చూస్ చేసుకున్నాం కదా. సో దాంట్లో అయితే ఒక్కలే మనకైతే విన్ అవుతారు. సో ఈ గేమ్ పేరు అయితే బుట్ట బొమ్మ. ఈ బుట్ట బొమ్మ ఏంటంటే అందరికి ఒక్కొక్క బుట్ట అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో హోమ్ లో ఉన్న మెటీరియల్ ఫోటో అయితే పెట్టడం జరుగుతుంది. తొందరగా వెళ్ళి ఎక్కువైతే ఎవరు తీసుకొస్తారో వాళ్ళే కెప్టెన్ అవుతారు. ఎవరు కెప్టెన్ ఎవరు తెలుసా? మన పవన్. మళ్ళీ సెకండ్ కెప్టెన్ మన డీమన్ పవనే అయ్యిండు. మీరు డీమన్ పవన్ కాకుండా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటారో నాకు కామెంట్ చేయండి. సో ఇంకా మనకి లాస్ట్ అయితే పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా అయితే ఎలిమినేషన్ అయితే ఉన్నారు. చాలా మందికి అనిపిస్తుంది ప్రియా వెళ్ళిపోతే బాగుందని చెప్పి చాలా మందికి అయితే ఉండేది. సో ఇంకా ఇప్పుడైతే తను వెళ్ళిపోయింది, చాలా హ్యాపీగా అయితే ఉండొచ్చు గేమ్ లో. ఎందుకంటే తను ఒక్క మాట కూడా జెన్యున్ గా మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడితే నేను అలా అనలేదు, నేను ఇలా అనలేదు, నేను అన్నా అనుకున్నా సార్ అని చెప్పేసి చాలా సార్లు అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. సో ఇంకా అలా సమాధానం ఇచ్చే వాళ్ళైతే మన బిగ్ బాస్ అయితే సెట్ కారు. అది ఆడియన్స్ కి ప్రతి ఒక్కరికైతే తెలుసు. సో అందుకని చెప్పేసి తనైతే ఎలిమినేషన్ అయితే చేయడం జరిగింది. ఇంకా కళ్యాణ్ అయితే సేవ్ అయిపోయి బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ వచ్చేసాడు. సో ఇంకా ఇదండి ఈ రోజు ఎపిసోడ్. ప్రియా ఎలిమినేషన్ అవ్వడం కరెక్టా కాదో మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి బెస్ట్ బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.